సత్యవతీదేవి ప్రాతిపత్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఆలయం. సత్యవతి విజయానికి నిదర్శనంగా సైకత స్తూపం ఈ ఆలయంలో ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పానపట్టంపై నరసింహుడు కొలువై ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. పవిత్ర గోదావరి నదిలో ఆమె స్నానం ఆచరించిన ప్రదేశం సత్యవతి గుండంగా ప్రసిద్ధి. ఇంతటి మహిమగల సత్యవతీదేవి ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ చరిత్ర ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చినటువంటి వారు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్నటువంటి సత్యవతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. సత్యం కోసం తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్నటువంటి సత్యదేవి కథ ఏందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రం నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఉంది ఈ సత్యవతీదేవి ఆలయం. దేశంలో ఎక్కడా లేని విధంగా శివుడి పానపట్టంపై ధర్మపురి క్షేత్ర దైవమైన నరసింహుడు కొలువై ఉండడం ఇక్కడి ఆలయంలోని విశేషం. సత్యవతి అమ్మవారు ప్రాతిపత్యానికి నిలువెత్తు నిదర్శనం. దీనిపై రకరకాల చరిత్రలు ఉన్నాయి. పూర్వం సత్యవతీదేవి అనే రాజకన్యకు ఆమె సవతి తల్లి ఒక పాముతో వివాహం జరిపించగా భర్త శాప విమోచనం కోసం సత్యవతి పాము రూపంలో ఉన్న భర్తను బొట్టలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలు తిరుగుతుండగా ఓ ఋషి ధర్మపురి క్షేత్రాన్ని దర్శించి అక్కడ దక్షిణ వాహినిగా ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తే నీ భర్తకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. సింధు దేశపు రాజు వీరసేనుడు, ఆమె కుమార్తె విజయ ఏకైక కుమార్తె. అయితే ఆమెకు యుక్త వయస్సు వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించగానే ఎంతోమంది ఆమెకు కుజదోషం ఉండుట చేత ఎంతమంది వరులను తీసుకొచ్చినా కానీ ఆమె మెచ్చకుండా ఆ వివాహానికి ఏదైతే ఉన్నదో ఆటంకాలు ఏర్పడుతుంది. దాంతోనే ఏదైతే ఉన్నదో ఆ వీరసేన మహారాజు పురోహితుడిని తీసుకొచ్చి ఎవరైనా వరుణ్ణి తీసుకొని రమ్మని అంటే ఇక సర్పాన్ని తీసుకొని వస్తాడు. కుజదోషం కారణం చేత ఆమెకు సర్పంతోనే వివాహం జరుగుతుంది. జరిగేటప్పటికీ ఆమె భర్తను అంటే ఆ సర్పాన్ని పట్టుకొని తీర్థయాత్రలన్నీ తిరిగి ఎన్నో నదులలో స్నానం చేసినప్పటికీ కూడా పురుష రూపం ధరించదు. చివరికి ధర్మపురికి వచ్చిన తర్వాత ధర్మపురిలో గోదావరిలో ఉన్నటువంటి సత్యవతి గుండంలో స్నానం చేసినంత మాత్రాన్నే ఆ సర్పం ఏదైతే ఉన్నదో మనుష్య రూపంగా మారిపోతుంది. చూసిన ప్రజలందరూ ఏదైతే ఉన్నదో ఈమె అసలు భర్త కాదు, ఈమె ఎవరినో తీసుకొచ్చి తన భర్త అని చెప్పి చెప్పుకుంటున్నదని చెప్పి ఆమె మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏదైతే ఉన్నదో ఆ సత్యవతి అమ్మవారు ఈ ధర్మపురిలో గోదావరి నుంచి మూడు దోసెళ్ళ ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ పోసేటప్పటికి అది ఒక స్తంభంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత అప్పటి నుంచి దానికి ఏదైతే ఉన్నదో ఇసుక స్తంభంగా అది ప్రఖ్యాతిగాంచింది అన్నట్టు. అయితే ఇక్కడ ధర్మపురిలో ఏదైతే ఉన్నదో ఈ వివాహం కాని వాళ్లకు కుజదోషం పోవడానికి ఈ సర్ప పూజ చేస్తే కుజదోషం పోతుంది అన్నటువంటిది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాడుకలో ఉన్నటువంటి విషయం. అయితే ఇక తన పాతివ్రత్య మహిమని ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఆ ఇసుక 3 దోశల ఇసుకతోని స్తంభంగా మార్చి తన పతివ్రత మహిమని చాటుకున్నది అని చెప్పి పూర్వీకులు చెప్తారు. ఇది ధర్మపురి చరిత్రలు కూడా ఉన్నటువంటి విషయం. ఇది అంటే ఇప్పటికీ ఈ ఇసుక స్తంభం ఇంకా చెక్కు చెదరలేదా, అట్నే ఉన్నదా? అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా ఈ ఇసుక స్తంభం అదే విధంగా ఉన్నది. అంటే ఇప్పుడు ఇసుకను స్తంభాన్ని ముట్టుకుంటే ఇసుకతో ఉన్నట్టు ఏర్పడుతుందా? ఇప్పుడు దాన్ని చూస్తే మనకు ఇసుక స్తంభం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అయితే పూర్వం ఏదైతే ఉన్నదో ఇసుక రాలుతుండేనట. ఎవరో అశౌచ్యంతో దాన్ని తాగడంతో
ఇసుక రాలుడు బంద్ అయిందని చెప్పి పూర్వీకులు చెప్తూ ఉంటారు. సత్యవతి ధర్మపురికి వచ్చి గోదావరిలో స్నానం ఆచరించగానే లక్ష్మీ నరసింహుడి అనుగ్రహముతో పాము రూపంలో ఉన్న భర్త అందమైన పురుషునిగా మారాడని స్థల పురాణం. పురుషుని రూపంలోకి మారిన భర్తను తీసుకుని గ్రామపుర వీధుల్లో సత్యవతి తిరుగుతుండగా సత్యవతి పాము రూపంలో ఉన్న తన భర్తని చంపివేసి పరపురుషుణ్ణి తీసుకుని వచ్చిందని నిందిస్తారట. దీంతో సత్యవతి తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకునేందుకు పవిత్ర గోదావరి నదిలోని ఇసుకను తీసుకుని ఆకాశంలోకి విసిరి తానే సత్యవంతురాలినైతే ఇసుక తాను విసిరినంత ఎత్తుకు స్తంభంగా మారాలని కోరుకుంటుందట. దీంతో ఆమె విసిరినంత ఎత్తుకు ఇసుక స్తంభంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో సత్యవతి ప్రాతిపత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఇసుక స్తంభం మనకు దర్శనమిస్తుంది. గోదావరి నదిలో మహాసాధ్వి సత్యవతి దేవి స్నానం ఆచరించిన స్థలాన్ని సత్యవతి గుండంగా పిలుస్తారు. ధర్మపురికి వచ్చి భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి నరసింహుని దర్శించుకున్న అనంతరం సత్యవతి ఆలయాన్ని దర్శించుకుంటారు. సత్యవతి దేవిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వీరసేనాధిపతి అండి, ఒక రాజ్యానికి అధిపతి అనే సింధు దేశానికి ఒక రాజు. ఆ రాజుకు ఒక కుల గురువు గైడ్ అయిన ఉంటాడు. మళ్ళీ అదే ఆ రాజుకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురు పేరు విజయ. అయితే దినదినం అభివృద్ధి అయిన తర్వాత ఆమెకు విద్యాభ్యాసం చెప్పాలని చెప్పి ఆ రాజుగారికి సంకల్పం కలిగితే వాళ్ళ కులగురువు వంశపర్యంగా వస్తున్నాడు కాబట్టి కులగురువును పిలిచి, అమ్మ మా బిడ్డకు చక్కని విద్య నేర్పండి, మీరు మాకు కులగురువు అని చెప్పి అప్పగిస్తే అప్పుడు మంచి విద్య నేర్పుతాడు. అప్పుడు ఎంత విద్య నేర్పాడంటే 64 కళల విద్య నేర్పాడు. చక్కగా 64 కళల విద్య నేర్చుకున్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు వారిని పిలిపించారు. పిలిపించి, ఇదిగో అమ్మాయికి పెళ్లి సమయం వచ్చింది, పెళ్ళిడు వచ్చింది, చక్కని వరుణ్ణి చూసి పెట్టండి, ఈ బాధ్యత మీకే అప్పగిస్తున్నా, ఎందుకంటే మీరు మా కులగురువు వంశపర్యంగా వస్తున్నారు అని చెప్పి నమస్కరిస్తే ఆ బాధ్యత స్వీకరించాడు. స్వీకరించి కొన్ని రాజ్యాలను కూడా తిరిగాడు. అనేకంగా రాజ్యాలను తిరిగి కొన్ని చిత్రలేఖలను కూడా తయారు చేసి రాజుగారి దగ్గరికి తెచ్చి చూపించడం, చదవడం, విన్నవించడం జరిగింది. అందులో ఉన్నటువంటి అన్నీ విని పెళ్లి చేసుకునేది అమ్మాయి కాబట్టి అమ్మాయికి కూడా చూపించాలి అని చెప్తే అమ్మాయి దగ్గరికి వచ్చి ఈ గురువుగారికి రాజుగారికి ఎట్లా చెప్పారో అక్కడ కూడా అట్లనే చెప్పి వినిపించిన తర్వాత అమ్మాయి మొత్తం విన్నది. విని చెప్తుంటుంది అంటే, రెండోసారి పర్యటన చేయండి, ఇందులో ఉన్నటువంటి నేను నచ్చుతలేను, రెండోసారి పర్యటన చేసిన తర్వాత వాటి చిత్రలేఖనం తెస్తే అవి ఇవి బేరీ చేసి ఏదో ఒకటి నేను ఒప్పందం చేసుకుంటా అని చెప్పి ఆ గురువుగారికి మాట ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వారు కూడా ఆ మాటను విని రెండోసారి బయలుదేరిన తర్వాత ఆయనకు చాలా అలసట అనేది జరిగింది. ఒక పెద్ద వృక్షం ఉన్నది, ఆ వృక్షం కింద సేద తీర్చుకుందాం అని చెప్పి ఆసీనుడైనంతలోనే కొంత సమయానికి పెద్ద విషసర్పం వచ్చింది. పెద్ద విషసర్పం అంటే చాలా పెద్ద విషసర్పం. అది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఆయన మంత్ర బలంతో ఆ కంఠాన్ని ఇట్లా గట్టిగా పట్టుకొని ఒక బుట్టలో బిగించుకొని సరాసరి ఆ శిష్యురాల దగ్గరికి వచ్చిండు. అమ్మాయి దగ్గరికి వచ్చి, ఇదిగో అమ్మాయి, నీ భర్త ఇదేనే, స్వీకరించు, ఈ పెళ్లి సమయంలో ఈ బుట్టను తెరవాలి, అంతవరకు తెరవరాదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఆలోచించి, నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంత దైవదినం, ఏదో నాకు కక్షతోటి ఇలా చేస్తున్నాడని చెప్పి స్వీకరించడం జరిగిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళ అమ్మాయికి ఇట్లా సర్పంతో పెళ్ళట, వాళ్ళ కులగురువు సర్పాన్ని అప్పగించాడు అంటే అప్పుడు అందరూ విన్నారు, పిల్లలు పెద్దలు అందరూ విని కొంతకాలం గడిచిన తర్వాత సర్పంతో కూడా వివాహం జరిగిన తర్వాత నాకు ఈ సర్పంతో ఎన్ని సంవత్సరాలు ఎంత మరి దీంతో ఏమన్నా మనకు తరుణోపాయం ఉన్నదా లేదా అని చెప్పి మునుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఉన్న వివరంతో చెప్తే, అమ్మ ఉన్నది లేక లేదు, నువ్వు 108 క్షేత్రాలు ఉన్నాయి, ఆ 108 క్షేత్రాలను సందర్శించు, ఎక్కడైతే నదులు ఉంటాయో నదుల వద్ద స్నానం చేయండి, గ్రామదేవత ఏది ఉన్నా దర్శించుకోండి అని చెప్పడం జరిగింది. అట్లనే బుట్టను తలపైన పెట్టుకొని బయలుదేరి అనేకంగా క్షేత్రాలను తిరిగి సందర్శించుకొని
చివరికి ఎక్కడ కూడా ఆమెకు సర్పరూపమై మానవ రూపకంగా కలగలేదు. చివరికి మన ధర్మపూర్ క్షేత్రానికి వచ్చి ఇక్కడ సత్యాది గుండం అని ఉన్నది. ఆ సత్యాది గుండంలో స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని కొంత జలాన్ని తీసుకొని సంప్రోక్షణ కార్యక్రమం పుట్టకు చేయగానే సర్పరూపం పోయి మానవ రూపకంగా వెలిశాడు. అతనే ధర్మాంగరాజు. అదే ధర్మాంగరాజు ఇక్కడ మనకు మధ్యలో ఉన్నది చూడండి. ఆ ధర్మాంగరాజే నరసింహ అవతారం ఎత్తి స్నానపీఠం పైన కొలువైంది. తర్వాత ఈ సంతోషం ఆగలేక మళ్ళీ మునుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన ప్రకారంగా ఏ క్షేత్రంలో కూడా జరగలేదు, ఫలాని ధర్మపూర్ క్షేత్రంలో ఇలా జరిగిందని విన్నవించుకుంటే వాళ్ళు చెప్తుంటారు కదా, అంటే నువ్వు సర్పాన్ని ఎక్కువ వదిలేసి సర్పరూపం పోయి ఒక మానవ రూపకంగా నాకు ఇట్లా చిత్రంగా ధర్మాంగ మహారాజుగా వెలిశాడు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్తుంటారు కదా, అంటే నువ్వు సర్పాన్ని ఎక్కువ వదిలేసి మంచి యువకుని అందగాన్ని తీసుకొని వచ్చినావు అని చెప్పి అనడం జరుగుతుంది. జరగగానే సరే మంచిదని మనసులో అనుకొని మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చి రెండోసారి నేను ధర్మపూర్ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్తే అప్పుడు ధర్మపూర్ క్షేత్రానికి అప్పుడు ఉన్నటువంటి గ్రామ ప్రజలను కొంతమంది సేనాధిపతులను తీసుకొని వచ్చి రెండోసారి ధర్మపూర్ క్షేత్రానికి వచ్చి ఎక్కడైతే ప్రథమంగా స్నానం ఆచరించిందో మళ్ళీ అదే స్థానంలో స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని తర్వాత కొంత జలాన్ని కూడా ఆమె కొంత ఇసుకను కూడా తీసుకున్నది మూట కట్టుకొని వచ్చి ఇక్కడ నా సత్యం ఎలా ఉంటుందో సంపూర్ణమైన సత్యం ఉన్నట్లయితే నాలో ఇష్టమంతా కూడా దోషం లేనట్లయితే నేను ఒక ప్రతి వ్రతనైనట్లయితే ఇసుకతోటి ఇక్కడ స్తంభంగా వెలవాలని చెప్పి కోరుకున్నంత ఇక్కడ చెక్క స్తంభంగా ఏర్పడిపోయింది. అప్పటి నుంచి ఇసుక స్తంభం సత్యాది కూడా అని పేరు వచ్చింది. కాకపోతే ఆమె అసలు పేరు విజయ, కాకపోతే అంత సత్యంతో వెలిసింది కాబట్టి సత్యాది ఇసుక స్తంభం అని పేరు వచ్చింది. అక్కడ గుండం సత్యంతో చేసింది కాబట్టి సత్యాది గుండం అని పేరు వచ్చింది. అది కూడా గుండం మొదటి ఉన్న పేరు కాదు, ఇది స్నానం చేసినాక సత్యాది గుండం అని పేరు వచ్చింది. ఇది మనకు పెద్దలు చెప్పంగా విన్న విషయాన్ని ఇక్కడ విన్నవిస్తున్నా. తప్పు క్షమించండి. నారాయణ. ధర్మపురికి వచ్చిన భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా సత్యవతి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఎంతో మహిమగల సత్యవతి ఆలయం ఆదరణ లేక శిథిలావస్థకు చేరుతుంది. ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్న సత్యవతి అమ్మవారిని కూడా భక్తులు సందర్శించుకుంటుంటారు. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. మొత్తం కూడా ఈ సత్యవతి అమ్మవారి దర్శనము చేసుకోవాలి అంటే మనము లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తము కూడా చీకటిమయమై ఉంటుంది. ఇక్కడ మనకు చూడొచ్చు విజువల్స్ లోపల మొత్తం చీకటి ఉంటుంది. ఈ దీపపు వెలుగు లోపలనే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏదైతే సాధారణంగా ఇక్కడ శివుడు సానపట్టం పైన కొలువై ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రము ధర్మాంగజుడు అంటే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి స్వయంగా సానపట్టం పైన కొలువై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడవచ్చు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అమ్మవారే మనకు సత్యవతి అమ్మవారిగా చెప్తూ ఉంటారు. సత్యవతి అమ్మవారు ముఖ్యంగా ఏదైతే ధర్మపురి నారసింహ క్షేత్రం లోపలనే తన ప్రాతినిధ్యాన్ని నిరూపించుకున్నటువంటి సత్యవతి అమ్మవారుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు మొత్తం కూడా ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సత్యవతి అమ్మవారి చుట్టూ కూడా తిరిగి తమ కోరికలు తీరాలని చెప్పి మొక్కుకుంటుంటారు. మనము ఏదైతే ఈ సైకత శిల్పము తర్వాత ఇసుక శిల్పం అని చెప్పుకున్నటువంటిది ఇక్కడ మనకు 3 నామాలతో లక్ష్మీనరసింహస్వామి నామాలతో కొలువై ఉన్నటువంటి ఇది. ఒకప్పుడు ఇది మొత్తం కూడా ఇసుక సైకత శిల్పంగా ఉండేది, కానీ అందరూ ఉండడం వల్ల ఇప్పుడు ఒక రాతి సైకత శిల్పంగా మారినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికి ఈ సత్యవతి అమ్మవారు తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చి 3 దోసిలతో ధర్మపురి గోదావరిలోని నది నుంచి 3 దోసిలతో తీసుకొచ్చి తన ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవడానికి నేనే ప్రతివతను అయితే మొత్తం ఇది శిల్పంగా మారాలి అని చెప్పి ఇక్కడ పైకి స్తూపంగా మారాలి అని చెప్పి ఇక్కడ ఆ దోసిలతో తీసుకొచ్చినటువంటి మట్టిని ఆ మూటలో తీసుకొచ్చి ఇక్కడ పైకి చల్లడంతోనే ఈ శిల్పం ఏర్పడింది అని చెప్పి చెప్తూ ఉంటారు.
చాలా ప్రాతినిధ్యం కలిగినటువంటి ఈ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లోపల కొలువై ఉన్నటువంటి సత్యవతి అమ్మవారి యొక్క ఇది చరిత్ర మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ధర్మపురి నుండి. For more videos like this, subscribe Big TV channel.